హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే మనమైతే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. సో మనమైతే వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అయితే తీసుకున్నామండి. ఇక్కడైతే వచ్చేసి మనమైతే ఇక్కడ కార్నర్స్ అయితే ఉన్నాయి కదా, సో ఆ కార్నర్స్ని అయితే మనం వచ్చేసి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలండి స్ట్రైట్గా. సో ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక ఏంటంటే దాన్ని వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో అట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బ్లౌజ్ లెంత్ అయితే ఎంత అనేది చూసుకుందాం. సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇక్కడ 14 ఉందండి. సో మనమైతే వచ్చేసి 15 అయితే పెట్టుకున్నామండి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఇక్కడ వచ్చేసి అయితే షోల్డర్ చూసుకోవాలండి. సో ఇక్కడ నేనైతే చూడండి షోల్డర్ అయితే చూస్తున్నాను. సో ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఎంత పెట్టుకోవాలో ఆమ్ రౌండ్ దగ్గర కూడా అంతే తీసుకోవాలండి. ఎందుకంటే మనకు చెస్ట్ దగ్గర టైట్ కాకుండా పట్టేసినట్టు లేకుండా ఉంటుంది. సో ఇలా తీసుకున్న తర్వాత మనం స్ట్రైట్ లైన్ అయితే చేసుకోవాలండి. తర్వాత షోల్డర్ అయితే చూసుకోవాలి. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి అయితే 2.5 పెట్టుకున్నామండి. మొత్తం షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 అండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అండి. సో నెక్ విడ్త్ కింది సైడ్కి అయితే మనం వచ్చేసి 3 పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇట్లా కొంచెం బ్రాడ్గా వస్తుంది. సో అలా పెట్టుకున్న తర్వాత మనకైతే ఆమ్ రౌండ్ దగ్గర లోత్ అయితే 1.2 యాజ్ ఇట్ ఈస్ దేనికైనా అంతే ఉంటుందండి. ఏ సైజు వరకైనా అంతే తీసుకోవాలి మనము. సో ఇక్కడైతే అంతే తీసుకున్నాము. దీని తర్వాత వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అండి. చెస్ట్ మార్కింగ్ వచ్చేసి దీనికి 8.5 అండి. సో 8.5 పెట్టుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం లూజ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఒక 2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. చూడండి ఇక్కడ అయినాక కింద అయితే మనకు వచ్చేసి కింద 6.5 ఆర్ 7.5 వచ్చింది. చూడండి అక్కడైతే మనము 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే అది కొంచెం అది టక్స్ అనేది వెళ్తుందండి. సో అలా అయిన తర్వాత ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. వచ్చేసి మనమైతే నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ నెక్ కూడా ఇట్లా మంచిగా కొంచెం చూసుకొని రౌండ్గా వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనమైతే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే చూసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్కి అయితే ఇట్లా క్లాత్ అనేది ఇట్లా మనకు ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. సో ఆపోజిట్ సైడ్ అయితే ఫోల్డింగ్ ఉండాలండి. సో ఇటు సైడ్ ఇట్లయితే మనం పెట్టుకున్న తర్వాత ఏంటంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా, సో బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి అయితే ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. సో మార్కింగ్ ఎట్లా పెట్టుకోవాలంటే బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే ఫోల్డ్ చేస్తేనే చెస్ట్ పార్ట్ మార్కింగ్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడైతే ఇది పెట్టుకున్న తర్వాత సో ఇలా చేయాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో మీకైతే అర్థమవుతుంది కదా, చూసుకోండి ఒకసారి అయితే మీరు. బిగినర్స్కి అయితే చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే సేమ్ బ్రాడ్ అయితే 2.7 అలా పెట్టుకున్నానండి. చూడండి తిను ఏం చేశారు అంటే మాకు బ్రాడ్ ఎక్కువ వద్దు అని చెప్పారు. సో కస్టమర్ అయితే సో బ్రాడ్ అయితే కొంచెం తక్కువనే పెట్టానండి. ఇప్పుడైతే చెస్ట్ సైడ్ కూడా మనం ఆమ్ రౌండ్ సైడ్ సేమ్ షోల్డర్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆమ్ రౌండ్ గినంగా అలా మార్కింగ్ చేసుకోవాలి. అట్లయితేనే ముడతలు అనేది రాదండి. సో అలానే టైట్ కూడా పట్టేసినట్టయితే కాదండి. సో ఇలా వేసిన తర్వాత మనమైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ గినంగా అలానే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ అయితే క్రాస్ పట్టీ కోసం అయితే మనం కింద క్రాస్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నామండి. చూడండి ఇట్లా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకొని 1 ఇంచ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచ్ పెట్టుకొని సో ఆ 3 ఇంచ్ నుంచి మళ్ళీ ఇటు సైడ్కి 2 ఇంచ్ పెట్టుకున్నామండి. ఎందుకంటే సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. సో అలా అయితే కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే అలా అయితే మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే వచ్చేసి మనం కటింగ్ అయితే చేయాలండి. సో ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నానంటే లూజ్గా ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నానంటే మనం కట్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది మనకు చిన్నగా అయిపోతుంది. సో ఫిట్టింగ్కి అయితే ఎక్కువ తక్కువ అవుతుంది. అందుకోసం అని చెప్పి మనమైతే
1.5 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకున్నామండి. అది ఫిట్టింగ్ కోసం. ఫిట్టింగ్ టక్స్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి టక్స్ వేసిన తర్వాత అదంతా కరెక్ట్ సెట్ అవుతుంది. ఇక్కడైతే వచ్చేసి మనం హ్యాండ్స్ మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాము. చూడండి ఎలా పెట్టుకున్నాను, మీ ఇష్టం. ఆది బ్లౌజ్తో అన్న పెట్టుకోవచ్చు, మెజర్మెంట్ తీసుకున్న దాంతోనన్నా పెట్టుకోవచ్చు అండి. చూడండి ఎంత ఈజీయో. చూసారు కదా, అయిపోయింది హ్యాండ్స్ అయితే. ఇప్పుడైతే మనం వచ్చేసి క్రాస్ పట్టీలు అయితే కట్ చేద్దామండి. చూడండి ఎంత ఈజీగా కట్ చేస్తున్నాను. ఏ సైజు వారికైనా ఓకే అండి. అక్కడైతే 3 పెట్టుకోవాలి, మిడిల్లో వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. సో అక్కడ లాస్ట్కి వచ్చేసి అయితే 2.5 అండి. అది ఇలా లైన్ మార్క్ చేసి ఇలా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే కిందికి కార్నర్స్ అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. సో అది అయిపోయిన తర్వాత మనం వచ్చేసి మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని లైనింగ్ క్లాత్ అయితే ఇలా అయితే కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రానే ఉండేలాగా చూసుకోండి బిగినర్స్ అయితే. సో నార్మల్గా అయితే అవసరం లేదు అంతగానం, కొంచెం అయితే సరిపోతుంది. సో ఇక్కడైతే వచ్చేసి హ్యాండ్స్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే మనం ఇక్కడ పెట్టేస్తాము. లైనింగ్ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడైతే మనం సేమ్ కొంచెం 1/2 ఇంచ్ మార్జిన్ తోటి కట్ చేసుకోవాలండి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. సో ఇది అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కినాక యాజ్ ఇట్ ఈజ్ ఇలానే తీసుకోవాలి. చూస్తుండండి. ఇప్పుడైతే సేమ్ లైనింగ్ మన సైడ్ ఎట్లా ఎట్లా టర్న్ చేసుకుంటామో సేమ్ మెయిన్ క్లాత్ కూడా అలానే టర్న్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి అయిపోయింది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఎలా ఉందో చూడండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయండి. ఇక్కడైతే మనం క్రాస్ పట్టీలు అయితే కట్ చేస్తున్నామండి. ఇదండి ఈరోజు వీడియో. జస్ట్ బ్లౌజ్ కటింగ్ మాత్రమే చూపించాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ విధంగా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.